నాయకుడు అవ్వాలంటే 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి, సమస్యలపైన పోరాడాలి, సమస్య వచ్చినప్పుడు నేను ముందున్నానని ధైర్యం చెప్పగలుగుండాలి. చిరంజీవి గారు కటౌట్లు చూసి 40 అడుగుల కటౌట్, ఇంత మాత్రం కటౌట్ స్వచ్ఛందంగా కట్టారంటే ఎంత అభిమానం ఉండాలి అనుకునే కాడి నుంచి నాకు కటౌట్ కట్టారు ఈ తమ్ముళ్ళు. ఈ తమ్ముళ్ళ అభిమానానికి నేను బానిసని. మీ అభిమానాన్ని భుజాన వేసుకొని కాటికెళ్లేదాకా కూడా జనసేన పార్టీ తరఫున నేను కష్టపడతాను. పదవులు ముఖ్యం కాదు, స్థానాలు ముఖ్యం కాదు, టికెట్లు ముఖ్యం కాదు, కేవలం అభిమానమే ముఖ్యం. మీ అభిమానాన్ని జయంకి తీసుకెళ్లేదాకా కూడా నేను కష్టపడి పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కూడా రానున్న ఎలక్షన్లలో జనసేన పార్టీ మార్పు చూపించాలి. ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫాలోయర్స్ లో ఒక లైన్ మీదకి రండి. ఎవరికి అడ్డం కాదు. మీ స్థాయిలో జనసేన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా వారి స్థానాలు పటిష్టం. ఎవరు చూసుకొని గింజుకొని అవసరం లేదు. ఎవరికి పోటీ కాదు. నాయకులుగా మీరు వస్తే భుజం మీద ఎక్కించుకొని తిప్పడానికి మేము అందరం సిద్ధంగానే ఉన్నాం. అయితేమి రవీంద్ర గారు అయితేమి, రాము గారు అయితేమి, మన సురేష్ గారు అయితేమి, లక్ష్మీనారాయణ గారు అయితేమి, మీరందరూ కూడా ఇంకేమైనా పేర్లు ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. మీరందరూ కూడా కొత్త నాయకత్వాన్ని కలుపుకొని మేము ముందుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళాలి కాకుండా మన పార్టీ ముందుకెళ్ళాలి, మన పార్టీ గెలవాలి. అభ్యర్థి ఎవడైనా కానీ ఇందాక చెప్పినట్టు భుజాల మీద వేసుకొని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. టికెట్ ఈ ఎమ్మెల్యే సీటు ఎవరికి వస్తుందో మనకు తెలియదు. ఎవరికి వచ్చినా కూడా మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. భుజాల మీద ఎక్కాం కదా అని కాళ్ళతో దండబాకండి. గౌరవించడం నేర్చుకోండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్.